కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో 4 రహదారులు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 50.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ యానాం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఏడాది కేంద్ర ప్రభుత్వం 50.25 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్, పుదుచ్చేరి అధికార యంత్రాంగానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో యానాం నియోజకవర్గంలోని 4 ప్రాంతాల్లోని రహదారులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. పలు దఫాలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రహదారుల అభివృద్ధికి సంబంధించి నిధులను విడుదల చేయాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి విధులను మంజూరు చేసిందని తెలిపారు. యానాం ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. గత జనవరి 1వ తారీఖున నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయితే జనవరి 2025 10 కోట్ల రూపాయలని మన బోర్డర్ నుంచి అనగా కనకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. మరలా నేను ఇంకొక డిసెంబర్ 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 వర్కులు పట్టుకెళ్ళాను. ఒకటి ద్రాక్ష మన ఒకటి 3 తూముల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు 7,25,00,000 రూపాయలు మనం అడిగిన వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చున్నారు. నిన్న సాయంత్రం శాంక్షన్ ఇచ్చున్నారు. అలాగే జెండా స్తంభం నుంచి గిరంపేట, సావిత్రినగర్ అండ్ దర్యాలతిప్ప రోడ్డుకి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చున్నారు. అంటే ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా 40 crores 25 lakhsని ఒక్క సంవత్సరంలో మనం శాంక్షన్ తీసుకోగలిగాం. దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మినిస్టర్ ఈజ్ గడ్కరీ గారికి, అలాగే ముఖ్యంగా సెక్రటరీ ఈజ్ తమిళనాడు కేడర్ ఇన్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉమాశంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన గవర్నమెంట్లో ఉన్న మన చీఫ్ మినిస్టర్ గారికి, గవర్నర్ గారికి, అలాగే పీడబ్ల్యూ మినిస్టర్, పీడబ్ల్యూ సెక్రటరీ ముత్తమ్మ, చీఫ్ ఇంజనీర్ అండ్ యానం డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 40 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ద అప్రోచ్ ఆఫ్ నేషనల్ హైవే రోడ్స్ రావడం ఇంపాసిబుల్. ద ఇంపాసిబుల్ అన్నది మల్లాడి ఈజ్ ఎ పాసిబుల్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే ఎస్టిమేట్లు తయారు చేసినప్పుడు కూడా సార్ ఎంటైర్ బడ్జెట్ ఇది 50 crores ఇన్ పాండిచ్చేరి. 50 crores ఉన్నప్పుడు మీరు 40 crores ఎలాగంటే మీకు 50 crores కాకుండా ఎడిషనల్ దిస్ 30 crores 25 lakhs ఈజ్ ఏ ఎడిషనల్ యూటీస్, అదర్ యూటీస్ ఈజ్ ఏ నాట్ స్పెండ్, దట్ మనీ ఈజ్ ఏ గివ్ ఇట్ టు యానం. ఈ 30 కోట్లు. ఇది కాకుండా ద్రాక్షారమట్టు ఈజ్ ఏ గోపాల్ నగర్ అండ్ 3 తూములకి 10 crores ద స్పెషల్ ఫండ్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు. ద స్పెషల్ ఫండ్ అని చెప్పేసి అది ఇచ్చున్నాం. టెండర్ ఆల్రెడీ అయింది. ఈజ్ అ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా స్టాప్ అయ్యేలాగా టోటల్లీ 50 కోట్ల రూపాయలు 4 వర్కులకి మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఈజ్ ఏ మై డ్యూటీ యానం డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు తీసుకోవాలో, ఎక్కడ పాండిచ్చేరి డబ్బులు తీసుకోవాలో, ఎక్కడ సిఎస్ఆర్ ఫండ్ డబ్బులు తీసుకోవాలన్నది ఇన్ని సంవత్సరాలుగా చేసుకొచ్చాను. ఈ సంవత్సరం కూడా చేసుకురావడం జరిగింది. ఇది లాస్ట్ విజిట్ మీకు చెప్పున్నాను. డిసెంబర్ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఢిల్లీ ప్రోగ్రాంలో మీకు విత్ ఇన్ ఎండ్ కల్లా మీకు శాంక్షన్ తీసుకొస్తామని చెప్తే ఒక్క 5 days మాత్రమే లేట్ అయింది. మనకి 50,25,00,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 roadsకి రావడం చాలా సంతోషం. అధికారులకి, మన గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మళ్ళా వన్ మోర్ సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈరోజు ఎస్టర్డే 21 పీపుల్ని మనకు ఇచ్చేసింది. 20 daysలో 20th ఈ నెల 20వ తారీఖు కల్లా ఫ్లడ్ వాల్ 199 crores అండ్ ఐలాండ్ నెంబర్ 3కి ఈజ్ ఎస్టిమేట్ డిపిఆర్ తయారు చేయడానికి 2 ఏజెన్సీని సెలెక్ట్ చేసింది. 1 ఏజెన్సీ ఊప్, అలాగే సెకండ్ ఏజెన్సీ వ్యాప్స్కోకి ఏమో ఈజ్ మన ఐలాండ్ నెంబర్ 3 ఏమో వ్యాప్స్కోకి, క్యూబ్కి ఏమో వీళ్ళకి ఇవ్వడానికి ఫైనల్గా 25 kilometers మన యానం ఏరియా 13 kilometers ఉంటే 25 kilometers దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆల్సో. అలాగే లెంత్
గోదావరి ఏరియా లెంత్ ఎంత, ఏ ఏరియాలో ఎంత ఉంది, 1.8 కిలోమీటర్స్ ఒక ఏరియాలో ఉంది, 2 కిలోమీటర్స్ ఉంది, 2.2 కిలోమీటర్స్ ఉన్నది, దాని డెప్త్ ఎంత, దానికన్నది మోడల్ సర్వే చేయడానికి 20 తారీఖు ఇది డెడ్ లైన్ ఇచ్చి నిన్న నుంచి పనిచేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళందరితో నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు 14th కే డే అండ్ నైట్ వర్క్ చేసి సబ్మిట్ చేసేలాగా, దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా February 15th ఈజ్ ఎ లాస్ట్ డే. దీనికి మొత్తం నియర్లీ దగ్గరగా 285 crores 2 వర్కులకి ఇవ్వబోతుందన్న దాన్ని యానం ప్రజలకి ప్రత్యేకంగా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్.